దాన్ని అనుకూలంగా మార్చగలిగిన వాడు ఆయన. ప్రభు అంటున్న మాట, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసము మనలో ఉంటే భయం ఉంటుంది. నీ విశ్వాసము ఎటువంటిదో ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి. నీ విశ్వాసములో భయము కనబడుతుందంటే అది సరైన విశ్వాసమో కాదు. కొంతమంది కొడుకు మీద ఆధారపడతారు తల్లిదండ్రులు. ఆ కొడుకు ఎప్పుడు వదిలేస్తాడో, లేదా కోళ్ళు ఎప్పుడు వదిలేస్తారో, లేదా పిల్లలు ఎప్పుడు వదిలేస్తారో, ఇలా కూడా చింతపడేవారు ఉంటారు. అసలు భయమే నీకు రాకూడదు. ఎందుకు భయపడాలి? కోటాను కోట్ల పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా? ఇంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. పరిస్థితులు ఎలాగున్నా దాన్ని అనుకూలంగా మార్చగలిగిన వాడు ఆయన. అందుకని భయాన్ని రానివ్వకండి.